రేవంత్ ప్రభుత్వం ఖతమైపోయినట్టే. ఇది మనం కొన్ని రోజుల నుంచి ఎపిసోడ్ల వైజ్గా చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఖతమవుతుంది అనుకుంటూ ప్రజలకు కూడా డౌట్ రావచ్చు, మేబీ ఎక్కడ ఖతమైందని. అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ ఎవరు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తలేరు, ఎక్కడ ఏ విధంగా చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం లేదు, గ్రామాల అభివృద్ధి లేదు, రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయం పరంగా కాంగ్రెస్ కార్యకర్తలను ప్రజలు తిరుగుతూ ఉంటే ఈ టార్చర్ని తట్టుకోలేక, రేవంత్ రెడ్డి గారి యొక్క అరాచకాలను తట్టుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. నిజానికి ఇది ఎక్కడ జరిగిందంటే దేవరుప్పల పాలగుర్తి మండలం ఎర్రబల్లి దయాకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, చిన్న నాయకులు కాదు, మండల నాయకులు, ఆ ప్రధాన ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డి గారి యొక్క ఇక దగ్గరలో ఉన్న ప్రధాన క్యాడర్లు వాళ్ళందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో విలీనమైపోతూ ఉన్నారు. ముచ్చట ఏంటంటే పాలగుర్తి నియోజకవర్గంలో యశస్విని రెడ్డికి షాక్. అత్తకోడల నియంత వైఖరి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు. పాలగుర్తి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తారా, కాంగ్రెస్ జిల్లా యువజన నాయకులు ఇప్ప పృథ్వీరెడ్డి, కాంగ్రెస్ క్రియాశీలి నేతల తిరుపెల్లి కొండలరెడ్డి, ఎడ్ల శ్రీనుతో పాటు అనేక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిక. బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎర్రబల్లి దయాకర్రావు గారు. ఇక చూశారు కదా, ఒకటి కొడంగల్లో దెబ్బ, రెండోది పాలగుర్తిలో మరో దెబ్బ. యశస్విని రెడ్డి గారు ప్లస్ ఇటు ఝాన్సీ రెడ్డి గారి యొక్క ఆగడాలని అరాచకాలని తట్టుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పార్టీలో ఉండి వీళ్ళ దగ్గర పనిచేసుడు కన్నా బయటికి వెళ్ళిపోయి బీఆర్ఎస్లో విలీనం కావడం బెటర్ అనుకుంటూ ఈరోజు అదే ఆలోచనతోటి కదిలారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దెబ్బకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి, 70% ఖాళీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పాలగుర్తిలో. అదే విషయాన్ని ఒకసారి ఎర్రబల్లి దయాకర్రావు గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ చేరిన వ్యక్తుల పరంగా చూసుకుంటే మూడు మండలాల మహిళా అధ్యక్షురాలు ఉత్తర గట్టిగా చప్పలు కొట్టి ఆహ్వానించాలా. అక్కడే పృథ్వీరెడ్డి గారు యువ నాయకులు ప్రశాంత్ గారు, ప్రశాంత్. చూసిర్రా మిత్రులారా, యశస్విని రెడ్డి గారి పరిస్థితి దీనంగా మారిపోయింది, ఝాన్సీ రెడ్డి గారి పరిస్థితి కూడా దీనంగా మారిపోయింది. మనం ఊహించని తీరుగా అయిపోతూ ఉంది వీళ్ళ యొక్క పరిణామాలు, రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ తీరు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవ్వరు ఊహించేటట్టుగా ఉంది. కాంగ్రెస్ పాలగుర్తిలో చూసుకుంటే మాత్రము యశస్విని రెడ్డి గారు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారికి ఊహించని దెబ్బ, షాకుల మీద షాకులు. మొదలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది కొడంగల్ ప్రజలు. ఎవరైతే రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్తో సహా అందరూ బీఆర్ఎస్లో జరిపారు. రేవంత్ రెడ్డికి అక్కడ మరోసారి వార్డు మెంబర్ కూడా నిలబడే అర్హత లేకుండా చేసారు కొడంగల్లో. రెండోది, ఇక్కడ మార్పు కావాలి, యశస్విని రెడ్డి గారే రావాలి అధికారంలో అనుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆవిడ గారి యొక్క పనితీరు చూసిన ప్రజలు ఆవిడ గారిని ఊర్ల నుంచి తరిమిర్రు. అత్తని కోడలు ఇద్దరు కలిసి తరిమిర్రు ప్రజలు, తండా ప్రజలు అందరూ కలిసి తరిమిర్రు. అయితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మిత్రులారా, ఇగో ఈ పాట తీరుగా అయిపోయింది. ఇట్లనే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు యశస్విని రెడ్డి గారి పరిస్థితి ఇదే విధంగా ఉంది. అక్కడ ఎర్రబల్లి దయాకర్రావు గారు కబ్జాలు చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అనుకుంటూ వాళ్ళందరూ అధికారంలోకి వచ్చారు. కానీ అదే నియోజకవర్గంలో వీళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నారు తప్ప ఎర్రబల్లి దయాకర్రావు గారు మళ్ళీ అధికారంలో రావాలని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అంటే ఇక్కడ ఎవరు కబ్జాలు చేస్తున్నట్టు, ఎవరు తెలంగాణ, ఎవరు పాలగుర్తి ప్రజల్ని పీడిస్తున్నట్టు ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు ఇక్కడనే. అందుకనే కాంగ్రెస్ కార్యకర్తలందరూ ముల్లా మూట సర్దుకొని గిట్ల అయిపోయింది వ్యవహారం. అయితే వీళ్ళు అంటారు, నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడతావు, నా ట్రిగర్ ఒకటి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, దేంట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి. రెండోది, ఎర్రబల్లి దయాకర్రావు గారిని ఈ పాలకుర్తి గడ్డ మీద లేకుండా చేయాలనుకుంటూ ఇక వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడారు. అవి మనం మాట్లాడకూడదు. ఆవిడ గారు అట్లా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈవిడ గారు ట్రిగర్ బుల్లెట్ అంతా ఈవిడకే రివర్స్ అయింది మొత్తము. ఇప్పుడు మనం ఏం కార్యక్రమాలు చేయాలన్నా కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ఉండాలి, వాళ్ళే కదా.
పార్టీ జెండా మోసేటోళ్ళైనా అవమానం భరించేటోళ్ళైనా గ్రామాలని అభివృద్ధి బాటల వైపు నడిపించాలన్నా వాళ్ళే కదా, కార్యకర్తలే కదా. అటువంటి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి వాళ్లకు ఎటువంటి గౌరవం లేకుండా, ఏ పదవులు లేకుండా అక్కడ పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఆ పార్టీ నుంచి దూరం చేసేసి పార్టీకి సంబంధంలోనే తీసుకొచ్చి పార్టీలో వచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే ఊసిపోయినా ఒకటే అన్నట్టు మండల అధ్యక్షులతో సహా అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏమైపోయింది వ్యవహారము? ఎర్రబల్లి దయాకర్ రావు కొట్టే దెబ్బ ఓన్లీ పాలగుర్తి ఎమ్మెల్యే యశ్వంత్ రెడ్డి గారికి తగలట్లేదు. ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే దెబ్బ తగిలేటట్టుగా ఆయన కొడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి బండారం, ఆయన భాగోతం, ఆయన రహస్యపు దొంగతనాలన్నింటినీ మన ఎర్రబల్లి దయాకర్ రావు గారు బయటపెట్టారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో లేదు మన రాష్ట్రము ఇతర దేశాలతోటి పోటీ పడేటట్టుగా నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటూ ఆయన లేనిపోని వాటి గురించి తిరుగుతూ ఉన్నాడు. కానీ కింద ఉన్నోళ్ళందరూ కలిసి మమ్మల్ని వీళ్ళు పట్టించుకుంటలేరని వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చిర్రు పాలగుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళే కదం దొక్కారు, తండాల వైపు గ్రామాల వైపు కదం దొక్కి మా నాయకురాలే గెలవాలి, ఎర్రబల్లి దయాకర్ రావుని ఇంకెన్నిసార్లు గెలిపిస్తాం, ఈవిడ గారినే గెలిపియాలనుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రచారం చేసిన ఆయన నాయకులే మాకు ఎర్రబల్లి దయాకర్ రావు గారే కావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ రావాలనుకుంటూ కాంగ్రెస్ పార్టీ మెయిన్ క్యాడర్లు, మెయిన్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని చూసాం.